శ్రీ గోపరాజు సీతారామారావు గారి సామాజిక సమీక్ష స్రవంతి మన గురించి 24వ భాగం. ప్రేమతత్వం గురించి తెలుసుకుందాం. ప్రేమ ప్రాణి కంటే గొప్పది. ప్రాణికి చావు పుట్టకలుంటాయి, కానీ ప్రేమకి జరామరణాలుండవు. ప్రేమ అజరామరంగా సాగే నిరంతర వాహిని. ప్రేమ వల్ల, ప్రేమించటం వల్ల, ప్రేమను పంచటం వల్ల, ప్రేమను పెంచటం వల్ల మనుషులు దేవుళ్ళు అవుతారు. దేహమే దేవాలయమని, ప్రాణమే దైవమని, ప్రాణిని ప్రేమించటమే దైవారాధనని, గుండెలే గర్భగుళ్ళని, గుండె చప్పుళ్లే గుడిగంటలని భావించాలి. నీలో ఉన్న దైవత్వాన్ని నువ్వు ప్రేమించాలి. ఇతరులందరిలో ఉన్న దైవత్వాన్ని ప్రేమించాలి. ఇలా అందరూ అందరినీ ప్రేమించగలగాలి. దాని అర్థం ఏమిటంటే, నిన్ను నువ్వు నీ బలహీనతలతో సహా ఏ విధంగా ప్రేమించుకుంటావో అదేవిధంగా ఇతరులను కూడా వారి వారి బలహీనతలతో సహా ప్రేమించగలగాలి. అలా మైండ్ సెట్ మార్చుకోవాలి. అదే మానవత్వం, అదే మనిషితనం, అదే మన మతం, అదే మనందరి ప్రబోధం కావాలి. అప్పుడే మనిషి దేవుడవుతాడు. అయ్యా, మరి మనందరం దేవుళ్ళం అయితే ఇప్పుడు మనం ఆరాధిస్తున్న శ్రీ మహావిష్ణువు, పరమశివుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, యేసుక్రీస్తు, అల్లా అంటూ ఇంకా అనేక మతాలకి కులాలకి సంబంధించిన అనేక దేవుళ్ళు ఉన్నారు కదా, వాళ్ళెవరు అన్న సందేహం వస్తుంది. వాళ్ళు మనుషులే కదా. మనం ఆరాధిస్తున్న దేవుళ్ళందరూ ముందుగా మానవ జన్మెత్తిన వారే కదా. మానవులుగా పుట్టిన తర్వాతే కదా దేవుళ్ళుగా భావింపబడి పూజింపబడుతున్నారు. మన ముందు తరాల్లో మానవులుగా జన్మించి ఉత్తమంగా జీవించిన వారినే కదా మనం దేవుళ్ళుగా భావించి పూజిస్తున్నాం. అలాగే మనం కూడా ఉత్తమంగా జీవిస్తే మన తర్వాత తరాల వారు కూడా మనల్ని దేవుళ్ళుగా భావించి పూజిస్తారు కదా. రాఘవేంద్ర స్వామి, షిరిడి సాయిబాబాకి గుళ్ళు కట్టి పూజిస్తున్నాంగా. యోగి వేమన, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు వగైరాలు మహనీయులుగా గుర్తింపబడ్డారుగా. ఫ్లారెన్స్ నైటింగేల్ దీపం దాల్చిన దివ్యకాంతగా కీర్తింపబడుతోందిగా. మదర్ థెరిస్సా ఆత్మీయ స్పర్శతో ప్రేమామృతాన్ని పంచిన మహనీయ మానవతామూర్తిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోలేదా. అలాంటి ఎందరో మహానుభావుల్ని రాబోయే భవిష్యత్తు తరాలు దేవుళ్ళుగా భావించి పూజించరా? ఈ ప్రేమతత్వం పరమ మేధావులైన మన పూర్వీకులందరికీ బాగా తెలుసు. అదే సత్యమని, నిత్యమని తెలుసు. అందుకే సత్యమే వజయితే అన్నారు. గాంధీజీ సత్యమే దైవం అని చెప్పారు. మానవ సేవే మాధవ సేవ అని కూడా చెప్పారు. కానీ నిజం నిప్పు లాంటిదని తెలుసు కదా. నిజాన్ని ఔపోసన పట్టడం మాన్యులకే గాని సామాన్యులకి సాధ్యం కాదని భావించారేమో. అరమరికలు లేని ప్రేమతో, నిష్కళంకమైన ఔదార్యంతో ప్రతి మనిషి సాటి మనిషిని దైవంగా భావించి ప్రేమించాలనే ఈ ప్రేమతత్వం అందరికీ ఆచరణ సాధ్యం కాదు. ప్రేమతత్వం మనం చెప్పుకోవడానికి సింపుల్గా, వినడానికి వీణులు విందుగా ఉన్నా దీన్ని ఆచరించడం అలాటప్పగా సాధ్యపడే విషయం కాదు. అంతటి గొప్ప ఐక్యూ నాటి ఆదిమానవ సమాజానికే కాదు, నేటి నాగరిక సమాజానికి కూడా లేదు. ఎందుకంటే ప్రేమతత్వం నిప్పులాంటి నిజం. నిజాన్ని ఎలాంటి ఇజాలకి లొంగకుండా పాటించటం దుర్లభం. ప్రతి ప్రాణి సృష్టిపరంగా యథేచ్ఛాజీవి. యథేచ్ఛగా జీవించాలనేది మనుషుల సహజ గుణం. ఈ సహజ సిద్ధ స్వేచ్ఛను హరిస్తూ ప్రతి మనిషి ప్రేమతో, ఔదార్యంతో, జాలితో, కరుణతో స్పందించి సేవాభావంతో సాటి మనిషిలో దైవత్వాన్ని గుర్తించి ఆరాధించాలని చెప్పేది ప్రేమతత్వం. మానవ జాతి ఆనాడు ఈనాడు తనకు సహజంగా లభించిన స్వేచ్ఛా జీవనాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అందుకే
మన పూర్వీక మేధావులు ఇది మాయామోహ జగత్తు అని, అందరి మీద మాయ కప్పబడి ఉంటుందని, అందుకే మానవులు కామక్రోధ మదమాత్సర్యాలకి లొంగిపోతూ ఉంటారని, ఆ ఊబిలోంచి మానవ జాతిని బయటకు లాగి సంరక్షించడానికే దైవభావము, దైవభక్తి, పాపభీతి అవసరం అంటూ బోధించారు. ఓ మనిషికి దైవత్వాన్ని, అనేక సుగుణాల్ని, అనితర సాధ్యమైన మంత్రశక్తుల్ని, సామర్థ్యాన్ని, సమయస్ఫూర్తిని, మేధోగుణాల్ని కలగలిపి ఓ దేవుణ్ణి సృష్టించారనుకోవాలి. ఆ దేవుడి స్ఫూర్తితో, ఆ దేవుడి మీద భక్తితో, భయంతో మానవులు యథేచ్ఛను వీడి సాత్వికులుగా బతుకుతారని భావించి ఉండొచ్చు. మనిషి పట్ల మనిషి ప్రేమతో, దయతో, ఔదార్యంతో, కరుణతో, స్నేహభావంతో బతుకుతారని భావించి ఉండొచ్చు. అందుకోసం అనేక శాస్త్ర సాంప్రదాయాల్ని, ఆచార వ్యవహారాల్ని, స్త్రీ పురుష కట్టుబాట్లను రూపొందించారు. ప్రజలు నమ్మి ఆచరించడం కోసం సదరు శాస్త్ర సాంప్రదాయాల్ని దేవుడే ఆచరించాడు. దేవుడే మానవజాతికి దశా దిశ నిర్దేశించాడు. దేవుడే ఆ మహాగ్రంథాల్ని మనకు అందజేశాడు అవటాన్ని ప్రచారం చేసి ఈ శాస్త్ర సాంప్రదాయ కట్టుబాట్లకు పవిత్రతను తీసుకొచ్చారు. దాంతో అవన్నీ జనబాహుళ్యం దృష్టిలో పవిత్ర గ్రంథాలుగా గుర్తింపబడి ఆచరింపబడుతున్నాయి. అయితే ఖచ్చితంగా ఇలాగే జరిగిందని చెప్పడానికి చారిత్రక ఆధారాలు లేవు. ఇది తర్వాత తరాల మేధావుల ఊహాజనిత వాదం కావచ్చు. కానీ పూర్వపు మేధావులు ఎంతో కృషి చేసి మానవజాతి భవిష్యత్తు కోసమే సదరు శాస్త్ర సాంప్రదాయాలను, కట్టుబాట్లను పవిత్ర గ్రంథాలుగా రూపొందించారనేది మాత్రం ముమ్మాటికి నిజం. మేధావులందరూ ఏకగ్రీవంగా దైవాన్ని పూజించమని, దైవాన్ని నమ్మమనే చెప్పారు. కానీ వారు దైవానికి పెట్టిన పేర్లు వేరువేరు, వారు రూపొందించిన ఆచార వ్యవహారాలు వేరువేరు. ఏ ప్రాంతపు మేధావులు ఆ ప్రాంతపు జీవనశైలిని దృష్టిలో పెట్టుకుని వ్రాసి ఉండొచ్చు. కానీ వాటిని నమ్మి ఆచరించు మానవ సముదాయం దృష్టిలో ఒక్కొక్క మేధావి రూపకల్పన ఒక్కొక్క మతంగా భావింపబడింది. బహుశా సదరు మేధావులు కూడా ఈ పరిణామాన్ని ఊహించి ఉండకపోవచ్చు. తర్వాత అన్ని మతముల సారము ఒక్కటే, దేవుడొక్కడే అని మొత్తుకున్నా అది అరణ్యరోదనే అయింది. దాంతో మనుషుల మధ్య ప్రేమ పుట్టడానికి బదులు మతం మత్తు, కులం కుళ్ళు అంటూ వ్యాధుల్లా ప్రబలిపోయాయి. పెంచి పోషించే స్వార్థపరులు సిద్ధంగానే ఉంటారు కదా. సశేషం. స్వస్తి.